నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నివాళులు అర్పించిన అభిమానులు రాజధాని నుండి విద్యుత్ కేబుల్స్ తరలింపుపై రైతుల ఆందోళన వివరాలు రాజధాని రిపోర్ట్లో పెద్దలకు టీబీ రాకుండా బీసీజీ వ్యాక్సిన్ వేయించుకోవాలంటున్న డాక్టర్ సాయి ప్రసాద్ 8 ఏళ్లకి రజస్వల ఎందుకు అవుతున్నారు బీబీసీ ప్రత్యేక కథనం మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ 101వ జయంతి కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు నందం అబద్దయ్య, గాదే పిచ్చిరెడ్డి, దామర్ల రాజు, గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన జన్మదినం రోజు మహానాడు అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఆ పండుగ రోజే ఆయన ప్రజలకు ఎన్నో మేలు అయిన పథకాలను ఆయన ప్రవేశపెట్టి దాని ద్వారా తెలుగు జాతికి ఈరోజు ఇంత అభివృద్ధి జరగడానికి కారణమైన అన్న ఎన్టీఆర్ జన్మదినాన్ని సందర్భంగా మేమందరం ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తూ నందమూరి తారక రామారావు గారు మరి 9 నెలల్లో ఎన్నికలు రావటం, ఆ ఎన్నికల్లో మరి ఆయన ఏ మేనిఫెస్టో పెట్టాడో పేద బడుగు బలహీన వర్గాలకి మరి పక్కా గృహ నిర్మాణము, కిలో ₹2 బియ్యం పథకం, స్త్రీలకి ఆస్తి హక్కులో సమానం, అనేక రకాలైనటువంటి పథకాలని ఆయన మేనిఫెస్టోలో పెట్టడం, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విధంగా ఈ రాష్ట్రంలో కూడు గుడ్డ నీడ అనే ఒక ఆయన మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్లోని టీడీపీ నాయకుడు ఎండి ఇబ్రహీం కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి ఇబ్రహీం, పాతర్ల రమేష్, వెలగబాటి విలియం, పోలుమాట్ల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పార్టీ ప్రపంచ దేశాల్లో వెలుగు నింపినటువంటి నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర, మరి సినీ నటుడిగా, మరి రాజకీయ నాయకుడిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాల మనిషి అన్న ఎన్టీ రామారావు మరపురాని మనిషి, మహామనిషి. మరి వారి లేని లోటు మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కీర్తి ప్రతిష్టని ప్రపంచ దేశానికి వెలుగు చాటిన చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు వల్లభనేని వెంకట్రావు, అన్నేం కుసుమ, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 1వ పుట్టినరోజు సందర్భంగా మన తెలుగుదేశం నాయకులు ఇక్కడ అందరంగా ఘనంగా కూడా ఆయనకి మనం నివాళులు అర్పించడం జరిగింది. ఒకటి గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించింది ఎవరయ్యా భారతదేశంలో ఉన్నారంటే ఒక్క నందమూరి తారక రామారావు గారే. ఎవ్వరూ కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేకపోయాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మనం 101వ వర్ధంతి జరుపుకుంటున్న సందర్భంగా, జయంతి జరుపుకుంటున్న సందర్భంగా మన అందరం కూడా ఆయనకి నివాళులు అర్పించవలసింది ఉంది. అందరం కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా మహిళలకు ఉన్నత అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారు ప్రముఖులు. అలాగే మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఎన్టీ రామారావు గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రానున్న కౌంటింగ్లో మరి తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మేమందరం కూడా, మా కార్యకర్తలు, నాయకులు కూడా అందరం కూడా కృషి చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మొన్న ఎలక్షన్లో కార్యకర్తలు కానీ, అధ్యక్షులు కానీ, వార్డు అధ్యక్షులు, బూత్ మెంబర్లు అందరూ కూడా మన విజయానికి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా పోటీ చేసి మన విజయానికి తోడ్పడుతున్న అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయచ్చు. కుంచనపల్లి టీడీపీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు అమర సుబ్బారావు, కృష్ణవందన, ఎస్ఎన్ఆర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆయన 9 నెలల్లో
పార్టీని అధికారం తీసుకురావడమే కాకుండా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీ స్థాపించి అందరికీ కూడా అభివృద్ధి సంక్షేమాన్ని అందించినటువంటి గొప్ప నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఇవాళకి కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అయితే పేద బిక్కి ఉన్నారో వాళ్ళ కోసమే ఆయన పార్టీ స్థాపించి తెలుగు ప్రజానికానికి కావాల్సినవి అన్నీ ఆయనతోనే మొదలైందని చెప్పి ఈ ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాళ్ళకి కావాల్సింది కూడుగుడ్డ అనే దాని మీద వచ్చి ఆయన చాలా పేద ప్రజలకు చాలా ఆయన అండగా నిలబడ్డారు. ఆయనతో పాటు కలిసి పనిచేయటం మా జనసేన పార్టీ తరఫున మాకు కూడా ఆ పార్టీతో పనిచేయటం మాకు చాలా సంతోషంగా. నందమూరి తారక రామారావు గారు ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుతుండగా మన దేశ నాయకులైన సుభాష్ చంద్రబోస్ గారు విజయవాడ విచ్చేసి ఉన్నప్పుడు వారి అంటే సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఎంతో గౌరవంతో వారి చిత్రపటాన్ని ఎన్టీ రామారావు గారు చిత్రీకరించి సుభాష్ చంద్రబోస్ గారికే జ్ఞాపికగా ఇవ్వడం మరువలేనిది. దేశభక్తి అప్పటి నుంచే కాలేజీ రోజుల నుంచే ఆయనకు ఉంది కాబట్టే తెలుగువారి వాడి వేడి చూసి కడుపు మాడి తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన నాయకుడికి ఘనమైన నివాళులు తెలుపుకుంటున్నాను. నవలూరులో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మర్రి యేసుబాబు, రుద్రు కోటేశ్వరరావు, మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సినీ చరిత్రలో కాదు, ప్రజా జీవితంలో కూడా అన్నకి సాటిలేరని చెప్పినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. మరి అట్లాంటి ఎన్టీ రామారావు గారు మరి రాజకీయ ప్రస్థానం చేసి మరి అనంత కాలంలోనే 6 నెలల్లోనే మరి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరంటే అన్న ఎన్టీఆర్ గారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ క్రమశిక్షణతో క్రమబద్ధతగా పనిచేయటమే ఈ పార్టీకి కార్యకర్తలే బలంగా ఉంది. మరి ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారు కూడా ఈ తెలుగు ప్రజల యొక్క గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి. జీవిత చరిత్ర అనేది ప్రతి ఒక్కరికి కూడా అది ఒక ఆదర్శంగా తీసుకొని జీవిత చరిత్రని ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందాలంటే ఆయన ఒక గొప్ప వ్యక్తి. కాజలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు గాదే పిచ్చిరెడ్డి, పల్లబోతుల శ్రీనివాసరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్థానిక 2 మందిరాల వద్ద స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వింజమూరి ఆశాబాల, వేణు, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అదేవిధంగా మరి టీడీపీ పార్టీని స్థాపించి ఈనాటికి మరి అదేవిధంగా మరి రేపు జూన్ 4వ తారీఖు కౌంటింగ్లో రేపు టీడీపీ మరి అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నారు. అదేవిధంగా మన అమరావతిని రాజధానిగా చేసుకొని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మరి మంగళగిరి నుంచి కూడా నారా లోకేష్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అత్యంత మెజారిటీతో గెలవబోతున్నారు. మరి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు టీడీపీ ప్రభుత్వం రావాలని. మరి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారు మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఉద్దేశంతో మరి టీడీపీ పార్టీని స్థాపించడం జరిగింది. మీకు తెలుసా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది? నేషనల్ డిఫెన్స్ అకాడమీ డెహ్రాడూన్లో ఉంది. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని అమరావతిలో అభివృద్ధి కొరకు వివిధ సంస్థలు అనేక రకములైన పరికరాలను, వస్తువులను తీసుకువచ్చి పనులు ఆగిపోవడం వలన మిగిలిన వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలించడంపై రాజధాని ప్రాంతంలోని రైతులు ఆవేదన చెందుతూ వారం రోజులలో ప్రభుత్వం మారుతోంది. మరలా పనులు మొదలు పెట్టవలసిన సమయంలో ఇతర ప్రాంతాలకు తరలించడంపై రైతు రాయపూడి గ్రామానికి చెందిన సాహెబ్ జాన్ తన ఆవేదన ద్వారా తెలిపారు. రాయపూడి గ్రామం నుండి ఇక్కడ నుండే ఈ సిఆర్డీఏ రోడ్డు మీద నుంచే రాత్రి 11ంటికి మరలా 4 ట్రాలీల నిండా కేబుల్ వేసుకొని రాత్రి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇంతవరకు దీనికి సంబంధించి ఎవరు స్పందించట్లేదు. ఇక్కడ ఉన్న అమరావతి రైతులు చాలా ఆందోళనలు పడుతున్నారు. ఇంకొక విషయం, రోడ్లు కంకరు రోడ్లు తవ్వుకెళ్ళినట్టే
ఈ కేబుల్లు కూడా అలా తీసుకెళ్తున్నారా, లేకపోతే ఆ కంపెనీ వాళ్ళే ప్రభుత్వ అనుమతితో తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితుల్లో అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి ఇప్పటికైనా సరే సిఆర్డీఏ వారు దీని మీద స్పష్టమైన ప్రకటన చేయవలసిందిగా అమరావతి మైనార్టీ జేఏసీ కన్వీనర్గా డిమాండ్ చేస్తున్నాను. జై అమరావతి, సేవ. అమరావతి నిర్మాణం కోసం గతంలో తీసుకొచ్చిన సామాన్లని, పరికరాలని, కేబుల్స్ని, పైపుల్ని ఇంకా 7 రోజులకి ప్రజా తీర్పు రాబోతున్న ఈ తరుణంలో అమరావతి నిర్మాణం కోసం తీసుకొచ్చిన సామాన్లను తరలించుకోపోవటం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా సరే ఈ 7 రోజుల రిజల్ట్స్ వచ్చేంత వరకు అమరావతిలో ఎటువంటి పనిముట్లను కానీ, ఎటువంటి కేబుల్స్ని కానీ తరలించకుండా సిఆర్డీ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారికి ఉంది. ఇంకా 7 రోజుల్లో ప్రజా తీర్పు రాబోతుంది. మరలా అమరావతి పునర్నిర్మాణం కాబోతున్న సమయంలో ఇలా తరలించుకు వెళ్ళటం చాలా బాధాకరమని రైతులంతా ఆందోళన చెందుతున్నారు. రాజధాని ప్రాంతంలోని ఉద్దండ్రాయనిపాలెం గ్రామానికి చెందిన దళిత జేఏసీ నాయకులు పులి చిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలని నాగపట్నంలోని వేలంగిని మాత ఆలయం నందు మోకాళ్లతో నడుస్తూ వేలంగిని మాత ఆలయం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కుబడి చెల్లించుకున్నారన్నారు. అనంతరం పులి చిన్న మాట్లాడారు. నాగపట్నం వేలంగి మాత దగ్గరకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అవ్వాలని ఈరోజు వేలంగి మాతకి ముడుపు కట్టి సమర్పించడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, యువత బాగుండాలన్నా, మన రాజధాని కట్టాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆ ముఖ్యమంత్రి అవడానికి ఈ నాగపట్నం చర్చిలో నేను మోకాళ్ళ మీద నడుస్తూ ఆ మాతకి సమర్పించుకోవాలని చెప్పేసి ఈరోజు మోకాళ్ళ తుళ్లూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు జరిగాయి. తొలుతగా తెలుగుదేశం పార్టీ జెండాను తుళ్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాటా అప్పారావు ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి తుళ్లూరు గ్రామ మాజీ సర్పంచ్ మెగావత్ లక్ష్మణ్ నాయక్, తుళ్లూరు గ్రామ మాజీ ఎంపీటీసీ మేకల చిన్నబ్బాయి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. తుళ్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాటా అప్పారావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బండ్ల పట్టాభిరామయ్య, జొన్నలగడ్డ కిరణ్ కుమార్, జముల అనిల్, మూల్పూరి రాంబాబు, బెంగళూరు సాంబశివరావు, బండ్ల శ్రీనివాసరావు, మేరిగ నాగేశ్వరరావు, జన్నకోటి ఏడుకొండలు, పెరికల సునీల్, గడ్డం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక 5-6 రోజుల్లోనే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ 150 స్థానాలు పైగా సాధించి ఘన విజయం సాధించబోతుంది. ఈ రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి, రాక్షస రాజ్యం పోయి, రామరాజ్యం వస్తుంది. తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలనకి చరమగీతం పాడటం, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా అభివృద్ధి కుంటుపడింది. అభివృద్ధితో పాటు రెండోది సంక్షేమం, మరోవైపు అభివృద్ధి చేస్తూనే ఇక్కడ అమరావతి నిర్మాణం కానీ, పోలవరం కానీ, అదేవిధంగా విశాఖ ఉక్కుని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని కూడా అడ్డుకొని ఈ రాష్ట్రంలో సుపరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారు. సీనియర్ సిటిజన్స్కు టీబీ వంటి వ్యాధులు అటాక్ కాకుండా వచ్చిన వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమైందని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సాయి ప్రసాద్ అంటున్నారు. ఈరోజు ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే బీసీజీ అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇద్దామని. ఎందుకంటే రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ నేను వేయించుకోవడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు మామూలుగా మనందరికీ తెలిసింది ఏంటంటే బిలో 1 ఇయర్ పిల్లలకి పుట్టంగానే బీసీజీ వ్యాక్సిన్ వేయటం అనేది జరుగుతుందన్నమాట. దానివల్ల రక్షణ ఏంటంటే ఒకటి టీబీ రాకుండా కాపాడుతుంది. ఒకవేళ టీబీ మేనిఫెస్టేషన్స్ ఏమైనా వచ్చా కానీ చాలా మినిమం తక్కువ మోతాదులో జబ్బు రావడము, అలాగే కుష్టు నివారణ కూడా పనిచేస్తుంది అన్నమాట. అందుకని ఇప్పుడు మామూలుగా చాలా రోజులు బట్టి ప్రభుత్వ సంస్థలన్నీ నేషనల్ ఇరాడికేషన్ ప్రోగ్రామ్స్ అని, ట్యూబర్క్యులోసిస్ ఇరాడికేషన్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తున్నాయి. తర్వాత డాట్ సిస్టమ్ అంటే డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళి టీబీ మందులు ఇవ్వడం అలాంటివన్నీ కూడా చేసినా కానీ ఇంకా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ రావడం జరుగుతున్నది అనమాట. దీనికి కారణం ఏంటంటే ఒకటి నాన్ కాంప్లైన్స్ ఆఫ్ ది పేషెంట్స్, ఒకటి అంటే సరిగ్గా మందులు వేసుకోవటం, ఇరెగ్యులర్గా వైద్యం చేసుకోవడం, అవసరమైన రోజులు మందులు వాడకపోవడం, లేకపోతే మోతాదు తక్కువ వేసుకోవడం కానీ, లేకపోతే ఇన్హెరెంట్గానే బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ రావడం కానీ జరుగుతుంది. అలాగే వాళ్ళలో కనుక
రోగనిరోధకత తక్కువ ఉండటం వలన కానీ, లేకపోతే వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపాలు ఉండటం వలన కానీ జరుగుతుందన్నమాట. అలాగే ఇమ్యూన్ డెఫిషియన్సీ అంటే ఉదాహరణకి హెచ్ఐవి ఇలా ఉన్న వాళ్ళకి కూడా ఈ టీబీ వస్తే కూడా చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది అన్నమాట. కాబట్టి ఇలా మళ్ళీ మల్టీడ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ రైజ్ అవటం వలన మామూలుగా ఇమ్యూనిటీ తక్కువ ఉండే వ్యక్తులకి, అంటే ఉదాహరణకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇంట్లో 5 years లోపల టీబీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ, ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు గవర్నమెంట్ అడల్ట్ వ్యాక్సినేషన్ అని, బీసీజీ వ్యాక్సినేషన్ అని చేస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే మనం రోజుల పిల్లలకే వేసినప్పుడు మన పెద్దవాళ్ళకి ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండోది చాలా ఉపయోగం అనమాట మనకి డిసీజ్ ప్రివాలెన్స్ తగ్గడానికి, మల్టీడ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబర్క్లోసిస్ రాకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగము. కాబట్టి అందరూ దీన్ని చేసుకోవాలి. ఇది మన సామాజిక బాధ్యత. దీన్ని మనందరూ, మనతో పాటు మన పక్కన వాళ్ళందరూ కూడా తెలియజేయడం అవసరము. చాలామంది భయపడుతున్నారు అనమాట, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, రియాక్షన్స్ ఉంటాయా అని ఉంటాయి. ఏమి ఉండవు. ఎందుకంటే సంవత్సరంలో పిల్లలకే మనం వేస్తున్నాం, వాళ్ళే క్షేమంగా ఉంటున్నారు. అలాంటప్పుడు మనకేముంటాయి, ఉండవు. కాబట్టి మీరందరూ తప్పగా మీ ఇంటి పక్కన వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి అందరికి కూడా దీని గురించి తెలియజేస్తూ, తర్వాత మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ విషయాలను షేర్ చేస్తుంటే అడల్ట్ వ్యాక్సినేషన్, బీసీజీ వ్యాక్సినేషన్ బాగా ఉధృతంగా జరుగుతుంది. కాబట్టి మీరందరూ దీన్ని ఒక మోటివేషన్గా తీసుకొని చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి మంచి మాట. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయము దక్కదు. అబ్రహం లింకన్. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ డాక్టర్ దివంగత నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి కేక్ను కట్ చేశారు. అదేవిధంగా రైలుపేటలో కొనసాగుతున్న అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ను కట్ చేసి నిరుపేదలకు ప్రత్యేక వంటకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, గద్దె వాసు, నూకతోటి రవి, దేవరపల్లి చంటి, వల్లూరి నరసింహారావు, కావోతు దేవదాస్, ఏమినేని కోటేశ్వరరావు, పసుపులేటి పాలబాబు, జంపాల నరేంద్ర, నాయుడు బాబురావు, తాడిబోయిన ఏడుకొండలు, మెగావ శంకర్ నాయక్, తాడిబోయిన శివశంకర్, నక్కా చిరంజీవి, ఎద్దు ప్రసాద్, జంపాల నరేంద్ర, జంపాల కావ్య, నీరజ, నాగమణి, గద్దె శివకుమారి, ఎర్రమాసు సాయి, ఫణి, కీర్తి బ్రదర్స్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత, నరసింహరావు, దేవదాస్ మాట్లాడారు. 101వ జయంతి వేడుకలు దుగ్గిరాల మండలం పార్టీ కార్యాలయంలో వాడవాడలా జరుపుకోవటం, ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఆ రోజు అన్న పార్టీ స్థాపించినప్పుడు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి అగ్రపీఠం వేసి వాళ్ళకి రాజకీయ చైతన్యం కలిగించడమే కాకుండా పెన్షన్ విధానం, ఆడవాళ్ళకి ఆస్తిలో వాటా హక్కులు అని పలు సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికిన ఆంధ్రుల ఆరాధ్య దైవమైన అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక జరుపుకుని ఈరోజు ఇంత ఘనంగా రేపు మన రాష్ట్రంలో ఫలితాలు కూడా మనకు అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి కూటమికి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయి. మహిళలకు ఆస్తి హక్కు కానివ్వండి, లేదంటే బలహీన సామాజిక వర్గాలకి అందని ద్రాక్షగా ఉన్నటువంటి రాజకీయాన్ని తెరిచిన పుస్తకంగా చేసిన మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆడవారికి ఆస్తి కల్పించిన మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ₹2 కిలో పెంచిన వ్యక్తి మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే సందర్భంలో ఆనాటి అధికార ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు 2 తాటాకులు 2 వెదురు బొంగులు ఇచ్చే టైంలో ప్రతి ఒక్కడికి కూడు గూడు గుడ్డ ఉండాలనే ఉద్దేశంతో జనతా వస్త్రాలు కానివ్వండి, ఈనాడు ఎన్టీఆర్ గృహకల్పలో మొట్టమొదటిసారిగా కాంక్రీట్ రూపుతో ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు కూడా ఎన్టీ రామారావు అని చూడడానికి ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఆయన ఆశీస్సులతో ఈరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ కార్యక్రమానికి భవిష్యత్తులో కూడా మరింత ముందుకు వెళ్తామని, ఈ కార్యక్రమాన్ని ఆయన ఆశయాలతోనే ఈ పార్టీ కార్యకర్తలుగా, ఈ పార్టీ కుటుంబ సభ్యులుగా, ఈ పార్టీ శ్రేణులుగా ఎల్లప్పుడూ జీవిస్తామని. స్త్రీలకి ఆస్తిలో ఓటా హక్కు కల్పించినటువంటి నేత మరి రామారావు గారు అని కూడా ఈ 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా మరి రామారావు గారి మహిళలకి మరి ఆ రోజున సముచిత కారణం కల్పించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికి కూడా సమాన హోదా కల్పించి
మరి రాజకీయ పార్టీలు అంటే ఒక కులమో ఒక మతమో కాదు, అందరూ కూడా కింద స్థాయిలో ఉన్న నాయకులు అందరూ కూడా పైకి తీసుకొచ్చినటువంటి నేత రామారావు గారు అని కూడా. తెలుగువారంటే ఒక రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో చక్రం తిప్పాలన్న ఆలోచనతో ఆ రోజున నేషనల్ ఫ్రంట్ పెట్టి ఆ రోజున మరి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి మరి విపి సింగ్ గారిని కూడా ప్రధాని చేసినటువంటి నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలు విసుగుపోయారని టీడీపీ రాష్ట్ర నాయకులు పాతల రమేష్ అన్నారు. ఈ మేరకు మంగళగిరిలో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. తెలుగుదేశం కూటమికి 150 స్థానాలు ఘన విజయం సాధిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కోరుకున్నారు. అందుకే ఎన్ఆర్ఐలు కానీ రాష్ట్ర ప్రజలంతా కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు క్యూలో నుంచుని ఓటు వేశారంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి. చంద్రబాబు గారు రాష్ట్రంలో సంక్షేమాన్ని సృష్టించి ఒకవైపు రాజధాని అభివృద్ధి, మరొక వైపు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు.